ఆ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టచ్చు. ఒక రోడ్డు వల్ల సంపద వస్తుంది. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని చూడండి. ఒకప్పుడు నేను అభివృద్ధి చేయకమునపు ఎకరా ₹1,00,000 అమ్మే ఎకరా ఉండేది. ఈరోజు హైదరాబాద్ లో ఒక ఎకరా ₹100 కోట్ల. అంటే 100 కోట్లు అంటే 1,00,000 అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయిందో మీరే ఆలోచించుకోండి. ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, పిల్లలకు జీతాలు వస్తాయి, ఇంకో పక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఎకానమీ అభివృద్ధి అవుతుంది. ఇలాంటి పనులు ఒకటైనా చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఈరోజు ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చా. నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా. 14 ఏళ్లలో ఎన్ని కార్యక్రమాలు చేశానో రాబోయే 5 సంవత్సరాలు దానికంటే ఎక్కువ కార్యక్రమాలు చేసి మీ రుణం తీర్చుకుంటా, రాష్ట్రాన్ని కాపాడుతా. ఈ రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఆదాయం లేదు, 13 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఇంకో పక్క ఎక్కడ చూసినా రౌడీజం ఇష్టానుసారంగా పెరిగిపోయింది. తమ్ముడు ఎవరు? ఉత్సాహం ఎక్కువైపోయింది. 2 నిమిషాలు వెయిట్ చేయండి, మళ్ళీ అందరం కలిసి ఎగరదాం. డ్రమ్ములు వాయించచ్చు, బ్యాండ్ వాయించచ్చు, అదే మరి అందరం కలిసి ఇచ్చేద్దాం. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అర్థం చేసుకోమని. ఈరోజు మేము ఇక్కడికి వచ్చామంటే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్కి అయితే ఒకే ఆలోచన, ఈ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తెలుగువారు ఆనందంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఒక రాజకీయ పార్టీ పెట్టి సామాజిక బాధ్యత తీసుకున్నాడు. ఇప్పుడు మేమిద్దరం ఆలోచించింది, మేమిద్దరం ఉంటాం, డబ్బులు లేకపోతే ఏమీ చేయలేం, కేంద్రం కూడా మనతో ఉండాలనుకున్నప్పుడు బీజేపీ కూడా వచ్చారు. మళ్ళా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు. అయినప్పుడు ఈ రాష్ట్రానికి నిధులు అవసరం, రెండో పక్కన మనకు పనులు అవసరం. అలాంటప్పుడు కేంద్రం కూడా మన పక్కనుంటే, ఇంకా నా తెలివితేటలు కూడా ఉపయోగించుకుంటే మీరు ఎక్కడ పెట్టినా నన్ను చూస్తున్న ఏపీ అభివృద్ధికి నన్ను ఒక డ్రైవర్గా పెట్టి, బస్సులు పెట్టి డ్రైవర్గా చిత్రీకరిస్తూ ఎక్కడ పోయినా చూపిస్తూ నాకు సహకారం ఇస్తున్నారు. అనుభవం ఉంది, చేసిన చరిత్ర ఉంది, మళ్ళీ చేసే సత్తా ఉంది, చేసి నిరూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మా కలయిక 3 రాజకీయ పార్టీలు కలిసి మేము మీ ముందుకు వచ్చాం. 3 పార్టీలు కూడా 3 జెండాలు ఉన్నాయి, కానీ మా అజెండా ఒకే ఒక అజెండా. ఆ అజెండా సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ. ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉంది. ఎక్కడ పోయినా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఈ 3 పార్టీలతో సమానంగా జెండాలు పట్టుకుని మేము సైతం అని చెప్పి ముందుకు వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు.